మొదలు పెట్టడం మాత్రము మనం ఫ్యాషన్ గా ఉంటది సరే కొంచెం మనకు ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి చూడడానికి డిఫరెంట్ గా ఉంటాయి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. కానీ రన్నింగ్ లో మాకు హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్నటువంటి చికెన్ షాప్స్ కానివ్వండి లేకపోతే పెట్ షాప్స్ కానివ్వండి వీటన్నిటి నుంచి మాకు కంటిన్యూషన్ గా కాల్స్ రావడము, వాళ్ళు మా ఫామ్ విజిట్ చేయడము, సార్ ఈ బాతుల ఫార్మింగ్ చేయండి మేము తీసుకెళ్తామని వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఈ డక్ ఫార్మింగ్ అనేది ఇంప్రూవ్ చేయడం చేసుకుంటే ఇప్పుడు మా దీంట్లో అత్యధిక లాభాలు పొందడానికి అవకాశం ఉన్నటువంటి రంగం ఇది. నేను ఇంకొకటి ఏం చెప్తా అంటే మా వెనకాల మీకు కనిపించే ఉంటుంది. మనం ఈరోజు బాతులు పెంచే దగ్గరికి రావడం జరిగింది. మామూలుగా ఫస్ట్ దీని ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, దాని తర్వాత బ్రీడ్లు ఏ బ్రీడ్ బెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి వచ్చేసి మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, ఈ బ్రీడ్లలో కూడా మనకు షోగేజ్ ఉంటాయి, కొన్ని మీట్ పర్పస్ ఉంటాయి, దేనికి ఎంత వాల్యూ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది దాని గురించి, మామూలుగా దీనికి ఫీడ్ ఏమేమి ఇస్తారు, ఇంకోటి లాస్ట్ మనం మార్కెటింగ్ ఇది అంత ఒక ఎత్తు, మీకు అందరికీ తెలిసిందా మార్కెటింగ్ ఒక ఎత్తు, దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటారు ఇవన్నీ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. సో ఎవరైతే మా వీడియోలు కొత్తగా చూస్తారో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం అన్న. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ అన్న. ఓకే, అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ప్రసాద్ అగ్రి ఫార్మ్స్ వారికి మరియు తర్వాత సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, నా పేరు కిరణ్ కుమార్. మా ఫామ్ వచ్చేసి ముల్కలపల్లి గ్రామము, తుర్కపల్లి మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా అండి. ఈ డక్ ఫామ్ పెట్టాలి, ఈ బాతులను పెంచాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చిందన్న? ఎందుకు అంటే ఇప్పుడు మేము హైదరాబాద్కి ఒక 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాం అన్నప్పుడు మాకు హైదరాబాద్ సరౌండింగ్ లో డక్ మీట్కు ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే మీరు ఎక్కడన్నా చూసిర్రా ఈ ఫామ్ పెట్టాలని? ఎక్కడన్నా అంటే మామూలు ఈ బాతులు పెంచాలి చాలా తక్కువ ఉంటారు, ఇప్పుడు డైరీ ఫామ్లు ఎక్కువ ఉంటాయి, కోళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది పెట్టాలన్న థాట్ ఎట్లా వచ్చింది ఫస్ట్? అసలు వీటి గురించి మీకు డెప్త్ గా అట్లా ఎట్లా? అంటే మేము స్టార్టింగ్ లో మొదలు పెట్టడం మాత్రము మనం ఫ్యాషన్ గా ఉంటది సరే కొంచెం మనకు ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి చూడటానికి డిఫరెంట్ గా ఉంటాయి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. కానీ రన్నింగ్ లో మాకు హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్నటువంటి చికెన్ షాప్స్ కానివ్వండి లేకపోతే పెట్ షాప్స్ కానివ్వండి వీటన్నిటి నుంచి మాకు కంటిన్యూషన్ గా కాల్స్ రావడము, వాళ్ళు మా ఫామ్ విజిట్ చేయడము, సార్ ఈ బాతుల ఫార్మింగ్ చేయండి మేము తీసుకెళ్తామని వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఈ డక్ ఫార్మింగ్ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది. మా దగ్గర ఎన్ని ఉంటాయి అన్న? ఇప్పుడు మా దగ్గర వైట్ పెకిన్ బాతులు వచ్చేసి ఒక 100 వరకు ఉంటాయి, తర్వాత ఖజానా బాతులు వచ్చేసి ఒక 30 వరకు ఉండే. అయితే రీసెంట్గా ఒక లాస్ట్ వీక్లోనే దగ్గర ఒక 15 నుంచి 20 వరకు మనం మార్కెట్కి సేల్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ ఈ బాతులు పెట్టుకుంటే అంటే మామూలుగా నీళ్ళల్లో పెట్టాలి అట్లా ఉంటుంది, షెడ్ వేసుకోవాలి, నీళ్ళల్లో పెట్టాలా. ఇప్పుడు ఒక 10 తీసుకున్నాం అనుకో, వీటి ఖర్చు ఎంత అవుతుంది ఆ వీటి గురించి? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండి ఈ బాతులు అనేసరికల్లా వాటికి ఫస్ట్ కావాల్సింది నీళ్లు. అంటే మనం ఏదన్నా ఒక కుంటలాగా చేసుకొని దాంట్లో కవర్ వేసుకొని శిల్పాలింగ్ కవర్ వేసి నీళ్లు పెడితే అట్లా మనము వాటికి రెగ్యులర్ గా స్నానం చేస్తూ ఉంటాయి. వీటి హ్యాబిట్ ఏంటంటే వీటిని వాటర్ బర్డ్స్ అంటారు, డక్స్ అని. ఈ ఎక్కువ వాటర్ ఇష్టపడతాయి కాబట్టి ఒక వాటర్ ఫెసిలిటీ అనేది మనం ఏర్పాటు చేయాలి. కుంట లేని పక్షంలో మనకు ఒక 3 ఫీట్లు కానివ్వండి 4 ఫీట్లు విడుతున్నటువంటి రింగులు దొరుకుతాయి, సిమెంట్ రింగ్స్. దాన్ని అడుగున కొంచెం ఫ్లోరింగ్ వేసేసి ఆటిల్లో నీళ్లు పెట్టినా గానీ ఈ బాతుల్ని మనం పెంచుకోవడానికి అనువుగా నీళ్లు పౌండ్ అయితే ఏదో ఒకటి ఉండాలి. నీళ్లు ఉంటే లాభం ఏంది అంటే ఇవి క్రాసింగ్ చేసేటప్పుడు ఆ బాతు బ్యాలెన్సింగ్ కోసము తర్వాత క్రాసింగ్ ప్రాపర్ గా కావడం కోసము ఈ వాటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే నేల మీద క్రాసింగ్ అయ్యేటప్పుడు వాటికి ఇన్బ్యాలెన్స్ అయ్యి క్రాసింగ్ సరిగ్గా కావు. ఈ వాటర్ లో ఉన్నప్పుడు ఏమంటే దాని వెయిట్ ని ఈ వాటర్ లో ఉంటది కాబట్టి ఆ వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది కాబట్టి క్రాసింగ్ కరెక్ట్ గా అవుతుంది. ఆ వాటర్ లో అయితేనే క్రాసింగ్ అనేది మనకు 100% అయితే కావు, నేలపైన కూడా అవుతాయి. కాకపోతే ఏంటంటే బ్యాలెన్సింగ్ బరువు ఈ రెండు మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు వాటర్ లో క్రాసింగ్ అనేది చాలా తేలిగ్గా అవుతుంది. షెడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు మనము బర్డ్స్ సాదాలి అనుకున్నా గానీ ఆ సరౌండింగ్ లో మనకు ముఖ్యంగా వచ్చే కష్టం ఏంది అంటే పిల్లులు, కుక్కలు, ముంగీసలు. ఈ మూడింటి నుంచి కాపాడుకోవాలంటే షెడ్ కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైతే మనం కమర్షియల్ ఫార్మింగ్ చేయాలి అనుకున్నామో దానికి తగ్గట్టు మనకు షెడ్ కూడా బందోబస్తు అనేది ఉండాలి. అంటే రాత్రిపూట బర్డ్ సేఫ్టీ అనేది ఉంటుంది. ఇవి గుడ్లు కూడా ఎప్పుడు కూడా నైట్ టైము మనకు షెడ్లో పెట్టడం జరుగుతుంది. మనం షెడ్ లేకోకుండా ఓపెన్ రేంజ్లో ఉంచినప్పుడు ఆ గుడ్లని మనకు పిల్లులు కానీ కుక్కలు కానీ ఖరాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది, మన బర్డ్స్ మీద కూడా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్గా లాస్ అవుతాం కాబట్టి షెడ్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యం. ఇంకోటి సెకండ్ వచ్చేసి బ్రీడ్ అన్న. ఇప్పుడు ఈ బాతులల్లో మీకు తెలిసిన ప్రకారం ఎన్ని బ్రీడ్లు ఉంటాయి, మన షెడ్లు ఎన్ని ఉంటాయి, మామూలుగా ఏ బ్రీడ్ మీకు బెస్ట్ అనిపించింది అట్లా? ఇప్పుడు దీంట్లో చాలా రకాల బ్రీడ్లు ఉంటాయండి. ముఖ్యంగా నేను గమనించిన దాంట్లో మంచి బ్రీడ్లు ఏవి అంటే ఖజానా బాతులు. ఈ ఖజానా బాతులు వచ్చేసి
మనకు వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మనకు అమ్ముకున్న రైతుకు కూడా ప్రొడక్షన్ కానివ్వండి, అమ్ముకున్నందుకు వాళ్ళకు కూడా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. తర్వాత వైట్ పెకిన్ బాతులు, వీటి ద్వారా ఏంటంటే మాంసోత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మన సరౌండింగ్ చికెన్ షాపులు కానివ్వండి, లేకపోతే మనకు బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఏరియాలు ఉన్న వాటిల్లో మనకు ఈ వైట్ పెకిన్ బాతుల మాంసం అనేది ఎక్కువగా ఉత్పత్తి జరిగి మనం అమ్ముకోవడానికి రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మస్కోవి బాత్ అంటారు, మనీలా బాత్ అంటారు, దీన్ని పుట్ట బాతులు అంటారు. ఈ బాతుల్లో గొప్పతనం కూడా ఏంటి అంటే ఇది సంవత్సరానికి 4 నుంచి 5 సార్లు వరకు ఎగ్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరంలో 5 టైమ్స్ ఎగ్స్ పెడుతుంది. ఎగ్స్ పెట్టిన ప్రతిసారి కూడా అదే గుడ్ల మీద కూర్చొని దాన్ని హ్యాచింగ్ చేసి గుడ్లు పిల్లలు తీస్తుంది. అంటే మనం ఇంక్యుబేటర్ ద్వారా తీసుకోవచ్చు, లేదు దాన్నే వదిలేస్తే కనుక అది కూడా పిల్లలు పెట్టి మనకు ప్రొడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటి సర్కిల్ ఎంత ఉంటుంది? ఇప్పుడు మనం చిక్ తెచ్చుకున్నాక అది క్రాస్ ఎప్పుడైతుంది, ఎన్ని ఎగ్స్ పెడుతుంది, ఎన్నిసార్లు ఒక సంవత్సరానికి ఎన్ని పెడుతుంది, చిక్స్ ఎన్ని ఇస్తాయి, దాని గురించి. ఇప్పుడు దీంట్లో ఖజానా బాతులు వచ్చేసరికి పుట్టిన వయసు నుంచి 8.5-9 నెలల వయసు వచ్చేసరికి గుడ్డుకు వస్తుంది. 8-9 నెలలు. దాని లైఫ్ స్పాన్ వచ్చేసరికి అంటే దాని జీవితకాలం వచ్చేసరికి 7 సంవత్సరాలు ఖజానా బాతుది. అదే ఈ వైట్ పెకిన్ బాత్ వచ్చేస్తే దీని జీవితకాలం మహా అంటే 1 సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది అంతే. దీంట్లో ఏంటంటే అది పిల్ల దశ నుంచి గుడ్డుకు రావడానికి 6 నెలల టైం పడుతుంది. ఎప్పుడైతే గుడ్డుకు వస్తుందో ఇది కంటిన్యూషన్ గా గుడ్లు పెడుతుంది. ఒక స్ట్రెచ్ పెట్టేసి అంటే ఒక 15-20 గుడ్లు పెట్టి మళ్ళీ ఒక 10 రోజులు అంటే దాని వెయిట్ లాస్ అవుతుంది. గుడ్లు పెట్టేసినప్పుడు ఏంటంటే దాని బాడీలో బరువు అనేది తగ్గిపోతుంది. మళ్ళీ తిరిగి బలం పుంజుకోవడానికి మళ్ళీ ఒక 10-15 రోజులు బట్టి మళ్ళీ ఇట్లా కంటిన్యూషన్ గా ఒక 2 years వరకు కూడా మనకు గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 10 days గ్యాప్ చిక్ తీసుకున్నాక మనం 6 months అయినాక 10 days గ్యాప్ ఇచ్చుకుంటే రెగ్యులర్ గా గుడ్లు పెడుతుంది. ఎన్ని ఒక టైం కి ఎన్ని గుడ్లు పెడుతుంది? ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద యావరేజ్ చూసుకుంటే మనకు 180 నుంచి 200 గుడ్లు వరకు దీనికి రావడానికి అవకాశం ఉంది. 180 నుంచి 200 గుడ్లు. ఏది వైట్ పెకిన్. ఇంకొకటి మస్కోవి బాత్ అంటారు, అది సంవత్సరం మొత్తంలో 5 సార్లు పెడుతుంది. మనీలా బాత్ 5 సార్లలో మనకు పెట్టినప్పుడల్లా 14 నుంచి 16 గుడ్ల వరకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఆ 16 గుడ్లు అంటే 5 టైమ్స్ అంటే ఎంత అవుతుంది మనకు? సుమారుగా 90 నుంచి 100 గుడ్ల వరకు. మనము ఒక క్యాలిక్యులేషన్ అనేది ఎప్పుడు ఉండాలి. ఇంకోటి క్యాలిక్యులేషన్ ఎప్పుడు దెబ్బతింటది అంటే మన మేనేజ్మెంట్ ఎప్పుడైతే రాంగ్ ఉంటుందో, అంటే మనం మెయింటైన్ చేసే విధానం మన మెయింటెనెన్స్ సరిగ్గా లేదో ఆ ఉత్పత్తి అనేది పడిపోతుంది. గుడ్డు పెట్టాలి అన్నప్పుడు దానికి కాల్షియం కావాలా, విటమిన్స్ కావాలా, మినరల్స్ కావాలి, పౌష్టికాహారం కావాలి. మనం గర్భవతులకు ఎట్లయితే మనం పౌష్టికాహారం పెడతామో ఈ గుడ్డు పెట్టే వాటికి కూడా మనం పౌష్టికాహారం పెట్టినప్పుడు మంచి ఉత్పత్తి అనేది రావడం. థర్డ్ వచ్చేసి ఇప్పుడు మెయింటెనెన్స్ అన్న. మామూలుగా కోళ్ళకైతే ఫీడ్ చేయడం అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు. అవును. వీటికి ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్? కోళ్ళలానే ఉంటుంది, ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? జనరల్ గా ఏంటంటే ఈ బాతుల్లోకి వచ్చేసరికి ఈ ఖజానా బాత్ వచ్చేసి అది ప్యూర్ వెజిటేరియన్. అంటే దానికి వడ్లు కానివ్వండి, బియ్యం కానివ్వండి, నూకలు, పరము, తర్వాత దాన, లేకపోతే మనము ఏదైనా మల్టీగ్రెయిన్ అంటే కందులు, రాగులు, జొన్నలు, సజ్జలు, బియ్యము ఇట్లాంటి వాటితోటి మేము ప్రతిరోజు వండటం జరుగుతుంది. ఆ వండిన ఆహారం కూడా ఇవన్నీ తింటాయి. ఈ 3 రకాల బాతులు తింటాయి. ముఖ్యంగా ఖజానా బాత్ వచ్చేసి వెజిటేరియన్, తర్వాత మస్కోవి బాతు, తర్వాత వైట్ పెకిన్ బాతు, ఈ 2 నాన్ వెజిటేరియన్స్. అంటే మనకేమన్నా చిన్న చిన్న పురుగులు దొరికినా లేకపోతే కప్పలు దొరికినా అవి తింటాయి. తర్వాత వెజిటేరియన్ ఫుడ్ కూడా తింటాయి. కాబట్టి మనకు మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం గమనించాల్సింది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు చైనా, తైవాన్ అట్లాంటి కొన్ని దేశాలలో ఈ వరి పొలాలలో కలుపు తీయడానికి అక్కడ మనుషులు దొరకరు. కాబట్టి మనకు ఇండియన్ రన్నర్ బాతులు అంటే మన ఊరు బాతులు, ఆ ఊరు బాతుల్ని పిల్లల్ని తీసుకుపోయి ఆ పొలంలో వదిలేయడం జరుగుతుంది. వదిలేసినప్పుడు ఏం చేస్తాయి, దాంట్లో ఉన్న క్రిములు, కీటకాలు వీటన్నిటిని కూడా తినుకుంటా ఆ పొలాన్ని, వరి పొలాన్ని మొత్తం శుద్ధిగా ఉంచడం జరుగుతున్నది. అట్లా అదే విధంగా అదే కల్చర్ ఇప్పుడు మన దగ్గర కూడా డెవలప్ అయింది. ఇండియాలో కూడా మన సరౌండింగ్ లో కూడా చాలా మంది అడుగుతారు నన్ను ఇండియన్ రన్నర్ బాతులు పిల్లల కోసం. మేము సాధ్యమైనంత వరకు మేము సప్లై ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు దాన్ని పొలాల్లో వదిలేసుకొని కలుపు నివారణకు దాన్ని వాడుకోవడం జరుగుతున్నది. మీరు అంటే మామూలు వీడియో చూడడం కాకుండా మీరు ఎప్పుడన్నా అట్లా పర్టికులర్ చేసినాము. మాకు సరౌండింగ్స్ లో ఫార్మర్స్ కూడా ఫీడ్ ఏం వాడుతున్నా మనకు తక్కువ కాస్ట్ లో ఫీడ్ ఏం దొరుకుతుంది? తక్కువ కాస్ట్ లో ఫీడ్ అంటే అండి ఇప్పుడు మేము జనరల్ గా ఏం చేస్తాం అంటే మాకు నూకలు, పరము, తర్వాత ఈ దొడ్డు బియ్యము కూడా మాకు దొరుకుతాయి, లభ్యత ఉంటది. అవి తీసుకొచ్చి మాకు గోధుమలు కూడా తీసుకొస్తాం. మేము ఒక కంపెనీ నుంచి ఒక టైప్ పెట్టుకున్నాము. దాంట్లో మనకు ఈ గోధుమల్లో వేస్ట్, తర్వాత మక్కల్లో వేస్ట్ అంటే పగిలిపోయిన గింజలు, ఇవన్నీ మేము హోల్సేల్ లో కొంటాం. కొని వాటన్నిటిని కూడా కలిపి మేము ఆ విధంగా మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు గిన్నెలో కనిపించే విధంగా దాంట్లో గోధుమలు ఉంటాయి, రాగులు ఉంటాయి, తర్వాత నూకలు ఉంటాయి, తర్వాత గోధుమలు, మక్క అన్ని ఏదైతే మనకు ఆ టైంకి అవైలబుల్ ఉంటాయో అవన్నీ కూడా అట్లా వండి ఇవ్వడం జరుగుతుంది. వండి ఇవ్వడం వల్ల లాభం ఏంటంటే
దాని అరుగుదల అనేది తొందరగా అవుతుంది. అంటే తిన్నది ఒంటికి పట్టడానికి పెద్ద టైం పట్టదు అన్నప్పుడు వాటికి కడుపు నిండుతుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతాయి. వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది బర్డ్. ఈ విధంగా మనము మనకు అందుబాటులో ఉన్న అవైలబుల్ ఉన్నటువంటి ఫుడ్నే ఆఫ్ చేయండి. కాకపోతే వీటి మేనేజ్మెంట్ చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వాటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఎట్లయితే మనిషికి జలుబు దగ్గు వాతావరణం మారినప్పుడు ఇవి ఉంటుందో పక్షులకు కూడా అదే ఉంటుంది, జంతువులకు కూడా అదే ఉంటుంది. ఆ టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ఫుల్గా బాతుల ఫామ్ అనేది రన్ చేసుకోవచ్చు. కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నారు అది గమనించండి. ఏం ఏరియాలో ఉన్నాం, మనము సిటీకి దగ్గరలో ఉన్నామా, మన చుట్టూ బాతు మాంస వినియోగదారులు ఉన్నారా, లేకపోతే ఫ్యాషన్ గా పెంచుకునే వాళ్ళు ఉన్నారా, ఇటువంటి సమాజం దగ్గరలో మనం ఉన్నాము అనేది ఫస్ట్ ఫార్మర్ గ్రహిస్తే ఆటోమేటిక్ గా మనం ఏం బ్రీడ్లు ఎంచుకోవాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ బ్రీడ్ల ప్రకారంగా మనం సెలెక్షన్ చేసుకుంటే సక్సెస్ఫుల్ గా దీంట్లో ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే కోళ్ళు, బాతులు, ఆవులు ఇవన్నీ ఒక మల్టిపుల్ థింగ్స్ మనం ఒక దగ్గర వేసి మనం సాధడం జరుగుతుందో మనకు వేరే వాటి నుంచి వచ్చే ఆదాయంతో పాటు వాటిలోంచి వచ్చేటువంటి ఫుడ్ వేస్ట్ను కూడా ఈ బాతులు తిని మనకు దీని ద్వారా కూడా మళ్ళీ తిరిగి ఆదాయం అనేది అంటే ఒక సైకిల్, ఒక చైన్. ఇప్పుడు ఆవులు ఉన్నాయి, ఆవులు ఫుడ్ వేస్ట్ చేస్తాయి, దాంట్లో గడ్డి బాతులు తింటాయి, అవి కింద పడేసినటువంటి దానాన్ని బాతులు తింటాయి. అప్పుడు మనకేమన్నా ఆవులు గడిగినప్పుడు, బర్రెలు గడిగినప్పుడు ఆ షెడ్ నుంచి వచ్చేటువంటి ఆ పెండ కానివ్వండి, పెండ నీళ్లు కానివ్వండి, పెండ కానివ్వండి అంత ఒక దగ్గర జమ అయినప్పుడు దాంట్లో పురుగు పుడుతుంది. ఆ పురుగు తినటం వల్ల కూడా దీనికి బలం అనేది వస్తుంది ఈ బాతుకు. ఈ విధంగా ఏంటంటే మన దగ్గర ఉన్న వాటితోటే మనం ఎట్లా రొటేషన్ చేయాలి, వాటికి సైకిల్, ఒక సైకిల్ ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటే లాభం కంపల్సరీ వస్తుందండి ఈ ఫీల్డ్లో జరుగుతుంది. వీటికి ఇంకా మామూలుగా డిసీజెస్ ఏమొస్తాయి, మనం వ్యాక్సినేషన్ ఏమన్నా ఇవ్వాలా, మళ్ళీ దాన్ని క్యూరియస్ కావడానికి మీరేం చేస్తారు, మీకు ఏదైనా గట్టిగా ఎదుర్కొన్న డిసీజ్ ఏమన్నా ఉందా? జనరల్గా అండి ఇప్పుడు నేను గమనించినంతలో నాకున్న ఈ 16 ఏళ్ళ అనుభవంలో నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైతే వాతావరణము ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్ చేంజ్ అవుతుందో, అంటే వింటర్ సీజన్ నుంచి చలికాలం నుంచి ఎండాకాలం, ఎండాకాలం నుంచి వానాకాలం, వానాకాలం నుంచి చలికాలం, ఈ 3 టైంలలో మాత్రమే వీటికి కొంచెం గురకకు సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. గురక ఎందుకు వస్తుంది అంటే ఈ వానల్లో తడవడం, లేకపోతే బాడీలో వేడి ఎక్కువ కావటము, ఇట్లాంటి వల్ల జలుబు. అంటే మన మనుషులకు ఏ విధంగా అయితే జలుబు, సర్ది, దగ్గు ఏ విధంగా వాతావరణ మార్పులలో వస్తుందో అదే ప్రాబ్లం వీటికి కూడా వస్తుంది. వీటికి వచ్చినప్పుడు ఏంటంటే మనం బేసిక్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, ఆక్సిటెట్రాసైక్లిన్ కానివ్వండి, లివోఫ్లాక్సిన్ కానివ్వండి, బ్రోమాక్సిన్ కానివ్వండి, ఇట్లాంటి మెడిసిన్ మనం వాటర్లో కలిపి వాటికి ఇచ్చినప్పుడు వాటికి రోగాలు అనేవి రావు. ఇంకా కొన్ని సందర్భాలు ఉంటాయి, అంటే కొన్ని వాతావరణ స్థితుల్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి కొన్ని బర్డ్స్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దాంట్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు. ఆ ఇమ్యూనిటీ పవర్ అయితే ఎప్పుడైతే మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తామో, వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే వాటి కరెక్ట్గా ఉంటుందో మ్యాక్సిమం చిన్న ప్రాబ్లమ్స్ ఒక 5 రోజులు 6 రోజులు సమస్య పెడితే కానీ వాటికి చనిపోయేంత సమస్య అయితే రాదు. సమస్య అయితే రాదు. ఇంకోటి మెయిన్ గా ఇది అంత ఒక ఎత్తు, మనం ఎంత మేపడబెట్టినా మార్కెటింగ్ లేనిది అంత వేస్ట్. అవును. ఇప్పుడు ఆ మార్కెటింగ్ చూసుకోవాలంటే వాళ్ళు ఎక్కడ ఎత్తుకోవాలి, ఇప్పుడు మీరే అన్నారు మంచి ఏరియా ఉండాలన్నారు, ఆ ఏరియా ఉన్నప్పుడు మనం వాళ్ళ కస్టమర్లను ఎట్లా గ్రాప్ చేసుకోవాలి, ఒకటి మీరు ఇక్కడ ఎట్లా సేల్ చేస్తున్నారు, మీది ఎట్లుంది? ఇప్పుడు మేము హైదరాబాద్కి మనకు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో పెట్ షాప్స్ చాలా ఉన్నాయి. ఈ పెట్ లవర్స్ మాకు సరౌండింగ్ ఒక 50 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు కూడా ఈ ఫామ్ హౌస్ కల్చర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఈ ఫామ్ హౌస్ కల్చర్లో పెంచుకోవడానికి తీసుకుపోయే వాళ్ళు ఫార్మర్స్ చాలా మంది ఉంటారు. ఇంటి దగ్గర కొంచెం ఫ్యాషన్ గా లుక్ మంచిగా ఉంటది. ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూసినట్టుంటే ఈ మ్యారేజెస్, ప్రీ వెడ్డింగ్ షూట్లలో వీడియోలలో కూడా ఈ బాతులు ఇవన్నీ కూడా పెట్టి కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా డెకరేటివ్ మోడల్ కింద మనం వీటిని తీసుకెళ్ళడం జరుగుతున్నది. దాన్ని మనం క్యాచప్ చేసుకోవాలి. అంటే మార్కెటింగ్ అనేది మన చేతిలోనే ఉంటుంది. అది చేయగలగడం చేయలేకపోవడం అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. మనం అబ్జర్వ్ చేయాలి. మనం ఉన్న ఏరియాని మనం అబ్జర్వ్ చేసి దాన్ని కరెక్ట్గా వర్కౌట్ చేసుకుంటే దీంట్లో అత్యధిక లాభాలు పొందడానికి అవకాశం ఉన్నటువంటి రంగం ఇది. నేను ఇంకొకటి ఏం చెప్తా అంటే ఉట్టి బాతులే కాకుండా నాటుకోళ్ళు, ఆవులు, బర్రెలు వీటికి అనుసంధానంగా బాతులు పెంచుకోండి. ఒక్క బాతు కాకుండా దానికి అనుసంధానంగా అంటే వేరే ఏదైనా ఉంది, గొర్రెల ఫామ్ ఉంది, పొట్టేల ఫామ్. ఒకవేళ డక్స్ ఏదైనా పెంచుకోవాలనుకుంటే
మీ దగ్గర ఇంకేదైనా ఉంటే దాని త్రూ దాని త్రూ ఇది దాంతో పాటుగా అనుబంధంగా ఇది పెంచుకున్నప్పుడు ఏమైతుంది అంటే దీంట్లో ఆదాయం ఒక్కొక్కసారి 3 నెలలకు వస్తుంది, ఒక్కొక్కసారి 6 నెలలకు వస్తుంది. ఇప్పుడు మనకు వేరే పాడి పరిశ్రమ ఉంది, దాంట్లో ప్రతిరోజు ఆదాయం వస్తుంది, దాంట్లో ఫుడ్ వేస్ట్ తోటి ఇవి బతుకుతాయి అన్నప్పుడు ప్రతిరోజు ఆదాయం ఉంటుంది, తర్వాత 3 నెలలకు 4 నెలలకు వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. కాబట్టి ఒక అదనపు ఇన్కమ్ లాగా మనకు పనిచేస్తాయి. కాబట్టి అనుబంధ రంగంగా పెంచుకోవాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు మనకు నాటుకోళ్ళు ఉన్నాయి కానీ ఇప్పుడు నాటుకోళ్ళకు ఈ బాతులకు డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే మనకు ఇప్పుడు బిజినెస్ చేస్తే ఇప్పుడు నువ్వు నాటుకోళ్ళు నేను ఇది పెంచుతున్నా కదా, ఇప్పుడు మన ఇద్దరికి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే ఏందన్నా, ఇప్పుడు నాటుకోళ్ళ రంగం ఎట్లా ఉంటుంది అంటే అది మనకు చిన్నపిల్ల తీసుకుంటే మనం 3 నుంచి 3.5 నెలలు 4 నెలల్లో మనకు కటింగ్కి వచ్చేస్తుంది. అంతే. దానికి మార్కెటింగ్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకు అంటే నాటుకోడి తినేవాళ్ళు 100కి 70-80 మంది ఉన్నారు. ఈ బాతు మాంసం తినేవాళ్ళు 100లో 20 నుంచి 30% ఉన్నారు. అంటే మిగతా ఒక 20-30% మంది ఏం చేస్తారు అంటే ఫ్యాషన్గా పెంచుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి నేను ఇందాక మీతో చెప్పింది కూడా అదే, మనం ఏం ఏరియాలో ఉన్నామో మనం ఉన్న ఏరియాలో ఏం బాతులు ఎక్కువ సేల్ అవుతాయి అంటే మాంసానికి సంబంధించినయా ఫ్యాషన్కి సంబంధించినయా అవి చూసుకొని ఆ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఆ ఫ్యాన్సీ లాగా ఎక్కువ ఉన్నాయా, మీట్ లాగా ఎక్కువ ఉన్నాయా? మా దగ్గర 2 సరి సమానంగా ఉన్నాయండి. ఫ్యాన్సీవి ఉన్నాయి, తర్వాత మీట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మా దగ్గర రెండింటికి డిమాండ్ ఉంది కాబట్టి నేను రెండింటిని ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఇట్లే ఇప్పుడు బాతులు పెట్టాలనుకుంటే స్టార్టింగ్ మేల్స్ ఎన్ని తీసుకోవాలి, ఫీమేల్స్ ఎన్ని తీసుకోవాలి అట్లాంటి డౌట్ ఉంటుంది చాలా మందికి. అవును, ఇప్పుడు మేల్స్ ఫీమేల్ రేషియో చూసుకుంటే ఒక ప్రతి 10 ఆడబాతులకు ఒక 2 నుంచి 3 మగబాతులు సరిపోతాయి. అంటే 5:1 సరిపోతుంది. ఒక 5 బాతులకు ఒక మగబాతు సరిపోతుంది. మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్రాసింగ్ చేసినప్పుడు కొట్లాట అవుతుంది. ఆ కొట్లాట అయినప్పుడు ఆ క్రాసింగ్ సరిగ్గా కానప్పుడు ఆ గుడ్డు ఫర్టైల్ ఎగ్ కాదు, అంటే దాంట్లో జీవం ఉండదు. జీవం లేకోకుండా గుడ్డు పెడుతుంది కాబట్టి అది మురిగిపోతుంది. మనకు పిల్లలు అయ్యే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఒక ప్రతి 5 ఆడబాతులకు ఒక మగబాతులాగా సెలెక్ట్ చేసుకొని మనం పెంచుకోవడం అనేది మంచి విషయం. ఇంకా లాస్ట్ ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, మనం ఇప్పుడు డక్ ఫామ్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. ఇప్పుడు మన దగ్గర కోళ్ళు గానీ ఆవులు గానీ గుర్రాలు గానీ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయిగా, ఇట్లా ఫస్ట్ మీకు ఈ మల్టీ ఫార్మింగ్ ఇవన్నీ కలిపి చేయాలన్న థాట్ ఎట్లా వచ్చిందన్న? అంటే మేము స్టార్టింగ్ లో మా గురువు గారు ఉంటుండే ప్రతాప్ గారు, ఆయన అడ్వకేట్ నేను అడ్వకేట్. మేము స్టార్టింగ్ లో ఇక్కడ అగ్రికల్చర్ స్టార్ట్ చేసినప్పుడు డైరీ ఫామ్ పెట్టినాం. డైరీ ఫామ్ లో వ్యర్థాలు వస్తూ ఉంటాయి కదా, మనం పెండ వేయటము, ఆ షెడ్లు కడిగిన నీళ్ళన్నీ ఒక దగ్గర పోవటం, పురుగులు జమ్మ కావటం, ఇవన్నీ క్లియర్ కావాలంటే ఏం చేయాలా? కోళ్ళు ఉండాలి. కోళ్ళతో పాటు బాతులు కూడా ఉంటే మంచిది అనే ఉద్దేశంతో అంటే మేము స్టార్టింగ్ చేసినప్పుడు ఫ్యాషన్ గానే స్టార్ట్ చేసినాం. లుక్ కోసం ఉండాలి, మన దగ్గర అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ఒక మనసుకు మైండ్కు ఒక సంతృప్తి అనేది ఉంటుంది అని స్టార్ట్ చేసినాం. ఎప్పుడైతే అది సంఖ్య పెరగడం మొదలుపెట్టింది, బయట నుంచి డిమాండ్ మొదలు పెట్టినారో, జనాలు అడగడం మొదలు పెట్టినారో, దీన్ని కమర్షియల్ గా చేయాలనే ఉద్దేశంతో ఈ సంతోషంతో సాధుకోవాలనే ఐడియా నుంచి కమర్షియల్ వేలోకి మేము షిఫ్ట్ కావడం జరిగింది. మీకు నెలకు ఎంత ఆదాయం అంటే మనం ఎప్పుడన్నా ఒక బ్యాచ్ లాగానే అమ్ముతాం? అవును. అంటే మీకు నెలకు అట్లా మనకు డివైడ్ చేసుకుంటే నెలకు ఎంత ఆదాయం వస్తుంది? నాకు ఈ బాతుల నుంచి చూస్తే అండి ఇది రెగ్యులర్ గా అంటే నేను ఇందాక ముందు చెప్పినట్టు ఇది 3 నెలలకు 6 నెలలకు 4 నెలలకు అట్లా ఆదాయం వస్తూ ఉంటుంది. అంటే నాకు నాటుకోళ్ళ ఉత్పత్తి ఉంది, తర్వాత బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటితో పాటు నాకు అవి డబ్బులు రాని టైంలో ఇవి డబ్బులు వస్తాయి, దీంట్లో డబ్బులు రాని టైంలో ఇంకో దాంట్లో వస్తాయి. కాబట్టి నాకు 24/7 తర్వాత 365 డేస్ నేను సాధుతున్నటువంటి మల్టిపుల్ ఎనిమల్స్లో అన్ని జంతువులలో ఏదో రకంగా నాకు రెగ్యులర్గా అనేది ఇన్కమ్ అనేది ఏర్పడుతుంది. పర్టికులర్ దీనికి ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా అరే ఆయనకి ఇంత ఇన్కమ్ వస్తుంది, మనం కూడా మెయింటైన్ చేసి ఇంత వస్తుంది అన్నట్టు ఉంటుంది కదా, దాని త్రూ ఎంత వస్తుందండి. మినిమం మనము తక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకున్నా కానీ జాగ్రత్త మెయింటైన్ చేస్తే కొన్ని పేరెంట్స్ పెట్టుకొని మనకు 15,000 నుంచి 20,000 దీంట్లో ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకా ఎక్కువ ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నా ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే తక్కువే ఉండాలి ఆలోచన ఎప్పుడు, అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు సంతృప్తి ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ ఆశలు పెట్టుకొని యూట్యూబ్లలో చూసి ఎక్కువ ఆశలతోటి లక్షలు పెట్టుబడి పెట్టి లాస్ అయ్యే మెంటాలిటీ కాకుండా తక్కువ నుంచి మొదలుపెట్టి దాంట్లో ఏది ఎక్కువ అమ్ముడుపోతున్నది, దేంట్లో ఎక్కువ ప్రొడక్షన్ వస్తున్నది, తక్కువ టైంలో ఏది మనకు చేతికి వస్తున్నది, ఎంత లాభం వస్తున్నది, ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ మనము ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుకుంటూ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇన్కమ్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. నమస్కారం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్న. థ్యాంక్ యూ. మీ ఎవరికైనా చూసే వాళ్ళకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అల్లో పెట్టుకొని ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, ఉన్నాయి కూడా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.